ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనటానికి ఎన్నో ఉదాహరణలు. ఇప్పుడు అంతకుముందు యూపీఏ భాగస్వామ్యం ఉండేది, అందులో కొన్ని పార్టీలు కూటమిలో ఉండేవి, కొన్ని పార్టీలు నచ్చినప్పుడు కూటమిలో కొనసాగేవి, నచ్చినప్పుడు బయటికి పోయి. ఇదే డిఎంకే పార్టీ గతంలో మాతో విభేదించి పక్కకు పోవటం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బద్ధ శత్రువుగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2018లో కలిసి పోటీ చేయటం మనం అందరం చూసాం. ప్రాంతీయవాదంతో పుట్టిన టిఆర్ఎస్ పార్టి, సమైక్యవాదంతో ఉన్న తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ దేశభక్తి ఉగ్రవాదం అని మాటలు చెప్పే బీజేపీ జమ్మూ కాశ్మీర్ లో టీడీపీ పార్టీ, మహబూబా ముక్తి పార్టీతో ఉగ్రవాద మద్దతుదారులను ముద్ర ఉన్నటువంటి పార్టీతో 2 సార్లు సంకీర్ణ ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ ఇప్పుడు అవసరాలను బట్టి అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు డిఎంకే పార్టీ మాకు దగ్గర సైద్ధాంతికంగా కలిసి వచ్చే పార్టీ.